కొద్దిగా ఖమ్మం జిల్లాలో చైతన్యవంతమైన నియోజకవర్గం కాబట్టి నా ఆలస్యమో ఇంకో ఆలస్యమైంది. పదవులు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడా కూడా పార్షాలిటీ లేకుండా, మంచి నీళ్ళు తాగకుండా, గ్లాస్ టీ తాగకుండా పదవులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. రావాల్సిన రాకపోయినప్పటికీ ఇంకా భవిష్యత్తులో వచ్చే పదవులు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా వస్తాయని మనం చేస్తూ ఉన్నాను. ఎవరిని మనసుని బాధ పెట్టకుండా, ఎవరి ఆలోచనని ఇబ్బంది పెట్టకుండా, ఇక్కడున్న నాయకులందరికీ కూడా వాళ్ళ యొక్క కార్యవర్గ మనుషులందరూ కూడా ఎవరు అపార్థం చేసుకోకుండా మీ పద్ధతుల్లో, మీ మండలాల్లో, మీ గ్రామాల్లో తప్పకుండా మీ అందరికి పదవి వస్తుందని చెప్పి మీ అందరికీ మనం చెప్తా ఉన్నాను. ఎక్కడ పొరపాటు చేయని మొదటి అంటున్నా, ఈ రోజు అంటున్నా, రేపు చెప్తున్నా, కాబట్టి ఇచ్చే కాడ కొత్త అవకాశాలు, పరిస్థితులు అనుకూలించకపోవడం అట్లాంటి పొరపాటు జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా దుర్బుద్ధితోనే ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ పని కూడా, ఏ కార్యక్రమం కూడా జరగటం లేదు, జరగదు. నేను కూడా పొరపాటు చేయను అని మీకు మనం చెప్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి నన్ను మీరందరూ ఎమ్మెల్యే చేసిన తర్వాత నాకు వేరే వ్యాపారాలు లేవు, నాకు వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు. 24 గంటలు 20 గంటలు రాజకీయాల్లో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్ని చూసిన వాడిగా భగవంతుడు అవకాశం ఇస్తే ఏదన్నా సాయశక్తుల పనిచేయాలని అనుకునే వ్యక్తిని మీరందరూ ఎమ్మెల్యే చేశారు. కాబట్టి దేవుని వల్ల ఈ జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు, స్థానికుడు పెద్దలు భట్టి విక్రమార్క సహకారంలో ఈ జిల్లాలో శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు, తుమ్మలాయేశ్వర గారు మంత్రి గారు, వారందరి సహకారంతోనే ఎంపీలు ఇద్దరు రేణుకారెడ్డి గారు, రఘునాథరెడ్డి గారు. కాబట్టి నేను చాలా స్పష్టంగా భట్టి గారితో మాట్లాడినా సీక్రెట్గా 1 to 1 ఈ నియోజకవర్గంలో స్థానికుడిగా ఆనాడు వెంకటరావు గారు సత్తుపల్లి నియోజకవర్గంలో అక్కడి నుంచి ముఖ్యమంత్రి ప్రాధాన్యత వహిస్తూ ఆ నియోజకవర్గాన్ని అనుకూలంగా చేసుకున్న పరిస్థితి. ఇక మీకు అవకాశం వచ్చింది. మీరు మహిళలకు ప్రాధాన్యత వహించిన వైరా ప్రాంత వాసిని, ఇది సొంత ప్రాంతం కాబట్టి వైరా మన మహిళలతో సమానంగా వైరా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం, బాధ్యత మీద ఉంది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన గారు కూడా సాయశక్తులు పనిచేసి పెడతానని చెప్తారు. అదే నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులతో కూడా వారందరితో సఖ్యత ఉంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ రాజ్యం అధికారంలో వచ్చింది, పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తెల్లారి నుంచే మొదలుపెట్టిన మొత్తం వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం ఇది. ఇక్కడ రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, చదువుకున్న యువకులు తప్ప వేరే పరిశ్రమలు లేవు, వేరే అవకాశాలు లేవు. ఇక్కడ పదే ప్రతి బీజేపీలో చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు బీజేపీ పెట్టినప్పుడు కూడా బహిరంగంగా చెప్పారు. ఇక్కడ భూములకి పెద్ద ఎత్తున నీళ్లుంటే తప్ప ఇక్కడ రైతులకి అవకాశాలు, సదుపాయాలు ఉండవు.